హలో హాయ్ ఫ్రెండ్స్, అందరిలాగా కాకుండా డిఫరెంట్ స్టైల్లో గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూసుకుందాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి ధనియాలు కొద్దిగా, జీలకర్ర కొద్దిగా, మెంతులు కొద్దిగా ఫ్రై చేసుకొని, అలాగే వెల్లుల్లి కాస్త ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో పెట్టుకోవాలి. అలాగే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని 10 to 12 ఎండుమిర్చి ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. అవన్నీ మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూరని అందులో వేసి కొద్దిగా ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా పేస్ట్ చేసుకొని ఒక బాక్స్లో తీసి మనం ముందుగా మిక్సీ పట్టిన పౌడర్ని రెండింటిని కలిపి బాగా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. కడాయిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర, ఆవాలు, కచ్చపక్క, వెల్లుల్లి, కరివేపాకు, 2-3 ఎండుమిర్చి అందులోనే ఆ పేస్ట్ని వేసి బాగా కలిపేసుకోవాలి.